నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. వెల్కమ్ టు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో స్పెషల్ ప్రోగ్రామ్. జాతకాలు చూసి పెళ్లిలు చేయాలా? సెకండ్ మ్యారేజ్ కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? కుంభ వివాహాలు, కదలి వివాహాల సంగతేంటి? విదేశీ సంబంధాల విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి గారు మనతో పాటు స్టూడియో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా మన కార్యక్రమాన్ని ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. ఓం గణానాన్త్వా గణపతికం భవామహే కవిం కవీనాముపమశ్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్ నూతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजीविर्वाजनीयवती दीनामवित्रेवतु गणेशाय नमः. ఓం గణపతే నమః. అమ్మ, ముందుగా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఎప్పుడు ప్రారంభించారు? ఇప్పటి వరకు ఎన్ని వివాహాలు చేశారు? అంటే ఫస్ట్ స్టార్ట్ చేసి అయితే 17 years కంప్లీట్ అయిపోతుందమ్మా. అయితే చాలా పెళ్ళిళ్ళు, అంటే 100 పెళ్ళిళ్ళు అయ్యే వరకు చాలా నేను అమ్మో 100 పెళ్ళిళ్ళు చేయగలమా జీవితంలో అని అనుకునేదాన్ని. పెట్టిన ఒక 4-5 ఏళ్లలోనే 100 పెళ్ళిళ్ళు చేస్తుల్లోకి నాకు నా మీద నాకే నమ్మకం వచ్చింది. ఓకే, ఇది చాలా బాగానే చేయగలుగుతున్నాం మనం అనేసి 3-4 ఏళ్లలోనే ఎక్కువ. అప్పట్లో ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు కూడా చెబితే వెంటనే వినేవాళ్ళు, వెంటనే తల్లిదండ్రులు కూడా మనకి అన్ని విధాలా కూడా సహకరించేవాళ్ళు. ఆ విధంగా చాలా తొందరలో గబగబా కుదిరిపోయేవి చకచకా చేసేసేవాళ్ళం. అలా తర్వాత ఇంక లెక్క పట్టలేదు, అలా 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 సంవత్సరానికి 10, 5 అలా అయిపోతూ వస్తున్నాయన్నమాట. అలా చాలా పెళ్ళిళ్ళు చేసామమ్మా. చాలామంది చాలా చక్కటి ఆనందాలు అనుభవిస్తూ ఆనందంగా ఉన్నారు. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచే నాకు బోలెడు మంది మనవలు కూడా ఉన్నారు. ఓకే అమ్మ, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అలాగే ఇప్పటి వరకు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి హైదరాబాద్లో? హైదరాబాద్లో 2 బ్రాంచ్లు ఉన్నాయమ్మా. ఇంకా తొందరలో మనకి ఉగాది తర్వాత ఇంకొక 2-3 బ్రాంచ్లు ఓపెన్ చేసే ఉద్దేశం కూడా ఉంది. ప్రజెంట్ అయితే 2 ఉన్నాయి, దిల్సుఖ్ నగర్ అండ్ తార్నాక ఉడా కాంప్లెక్స్లో ఉంది. గత 16 ఏళ్ళుగా దాంట్లోనే ఉన్నాం మనము. ఆ తర్వాత దిల్సుఖ్ నగర్ బాబాగూడ ఎదురుండా ఉంది. అమ్మ, శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటివి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో చేయాలా? అది చేస్తున్నాం, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొన్ని ప్రొఫైల్స్ చెప్పుకున్న తర్వాత మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తాను. కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ఓకే, అంటే బ్రాహ్మిన్ క్యాస్ట్లో అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉన్నారు మనకి, అవి చెప్పుకుందామా. 26 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంహెచ్ఎస్ యూఎస్లో 150Kలో ఉంది, 25 CR ప్రాపర్టీ కూడా ఉంది. పాపకి తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్ క్యాస్ట్లో శాఖ పట్టింపు లేదు. 27 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, MBBS డాక్టర్. అమ్మాయి గవర్నమెంట్ డాక్టర్గా పనిచేస్తుంది. ఈ అమ్మాయి కూడా డాక్టర్ వరుడు కావాలంటున్నారు బ్రాహ్మిన్స్లో. ఈ అమ్మాయికి కూడా ఒక 20 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. ఆ విషయాన్ని గమనించండి. 25 సంవత్సరాల అమ్మాయి, 5'6" హైటు, బీటెక్, బెంగళూరులో పనిచేస్తుంది. 21 లక్షల జీతంలో ఉంది. బ్రాహ్మిన్స్లో వరుడు కావాలి. అంటే వీళ్ళందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి పర్వాలేదండి, బ్రాహ్మిన్స్ అయితే చాలు అనే విధి విధానంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా సంబంధాలు ఉంటాయి, సమయాభావం చేత కొన్ని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. బ్రాహ్మిన్స్లోనే అబ్బాయిలు 28 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, యూఎస్లో ఉన్నాడు. పిల్లాడు 200Kలో ఉన్నాడు. ఒక 26 కోట్ల ప్రాపర్టీ కూడా పిల్లాడికి ఉంది. తగినటువంటి వధువు కావాలి. 26 సంవత్సరాల అబ్బాయి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. 14 లక్షల జీతం. బ్రాహ్మిన్స్లో వధువు కావాలి. వైదిక వెళ్ళినట్లు వీళ్ళు. 10 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. వీళ్ళు కూడా శాఖ పట్టింపు ఏం లేదులేండి అంటున్నారు వీళ్ళు. బ్రాహ్మిన్స్లోనే 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 18 లక్షల జీతంలో ఉన్నాడు ఈ పిల్లాడు. ఈ పిల్లాడు కూడా వెల్ సెటిల్డ్. ఒక 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. బ్రాహ్మిన్స్లో వెల్ ఆఫ్ కావాలనుకున్న వాళ్ళు మమ్మల్ని వెంటనే మీరు సంప్రదించవచ్చు. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ వస్తుల్లోకి 25 సంవత్సరాల పాప, 5'5" హైటు, బీటెక్, యూఎస్లో 100Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 23 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 13 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, చెన్నైలో పనిచేస్తుంది. 12 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంఎస్, యూఎస్లో 5 లక్షలు నెలకు వస్తున్నాయి. తగినటువంటి వరుడు కావాలి.
పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5 హైట్ బీటెక్. ఈ అమ్మాయి కూడా ఎంబీఏ చేసింది, బీటెక్ ఎంబీఏ. ఈ అమ్మాయి 12 లక్షల ప్యాకేజీలో ఉంది. హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు పద్మశాలి క్యాస్ట్లో కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'2" హైటు, ఎంబీఏ చేసింది, ముంబైలో పనిచేస్తుంది, 15 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఈ విధంగా మనకి అంటే అన్ని వర్ణాల్లోని కూడా అబ్బాయిలు అమ్మాయిలు కూడా మనము చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆర్యవైశ్య క్యాస్ట్లో 26 సంవత్సరాలు 5'11" హైటు, యూఎస్లో ఉన్నాడు, 138Kలో ఉన్నాడు, I-140 కూడా ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఓకే అమ్మ, చూస్తున్నారు కదండి, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మీకు స్క్రీన్ పైన నంపిస్తున్న నంబర్కి కాల్ చేసి వివరాలు తెలియజేయండి. అమ్మ, ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో పెళ్ళి ఇటు ఇద్దరు ఫ్యామిలీలకు ఓకే ఉన్న జాతకాల విషయంలో పెళ్ళి జరగడం ఆగిపోతుంది. అసలు జాతకాల విషయంలో ఎలాంటి పరిహారాలు చూడొచ్చు? అంటే ఇప్పుడు ఇద్దరికి ఇష్టం ఉన్నా, అంటే పిల్లలు ఇద్దరు ఇష్టపడినా, పెద్దవాళ్ళు ఇష్టపడినా జాతకాల దగ్గరికి పెడతారు. అప్పుడు వెళ్ళిన తర్వాత సంబంధం అంతా బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ వాళ్ళిద్దరికీ పడదు. అంటే ఏ విధంగానంటే కనుక కొన్ని విషయాల్లో తారాబలం నైదంతార రావచ్చు, అదేవిధంగా ప్రత్యక్తార రావచ్చు, విపత్తార రావచ్చు. దాని వలన కూడా వివాహం కూడా పీటల దాకా వచ్చిన సంబంధం అవ్వకుండా ఆగిపోతూ ఉంటుంది. దానికి కారణాలు ఏమైనప్పటికీ కూడా తర్వాత వాళ్ళిద్దరూ కొట్టుకుంటారు, దెబ్బలాడుకుంటారు, లేకపోతే విడిపోతారు అనే భయాల వలన కూడా వాళ్ళు పరిహారాల వైపు ఇంకా అంటే పరిహారాలు వద్దులండి, ఎందుకు వచ్చింది ఆగిపోదాం అనుకుని ఆగిపోతూ ఉంటారు. అలాంటి వాటికి కూడా కొన్నింటికి పరిహారాలు చేయొచ్చు. నైదంతారైతే పరిహారం చేయలేం, కానీ ప్రత్యక్తారైనా కొంచెం ఓ మాదిరిగా అంటే తిట్టుకుంటూ కొట్టుకుంటూ విడిపోరు, కానీ దెబ్బలాడుకుంటూ ఉంటారు, అది అలా చెప్తూ ఉంటాం అనమాట. అదే విపత్తారనుకోండి, కొంచెం దెబ్బలాడుకున్నా మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. అలా కొన్ని పరిహారాలు చేసి కూడా రుక్మిణీదేవి అంతటి దానికే శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చి పెళ్లి చేయడానికి ముందు ఇష్టం లేదు కదా ఇంట్లో వాళ్ళకి. అట్లాంటప్పుడు కూడా ఆమె చేత కూడా ఈ నవ గ్రహాలకి సంబంధించినటువంటి దానాది ప్రక్రియలు రాసులు పోసి మరీ ఇచ్చారట. అలా అప్పటి నుంచి ఉంది, ద్వాపరయుగం నుంచి కూడా ఉంది ఈ విషయం. కొన్ని ప్రొఫైల్స్ చెప్పుకుందాం, చూద్దామమ్మా. కొన్ని ప్రొఫైల్స్. పద్మశాలి క్యాస్ట్లో 28 సంవత్సరాలు 5'7" హైటు, మేనేజర్గా పనిచేస్తున్నాడు, 16 లక్షల జీతం, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు, యూఎస్లో ఉన్నాడు, 140Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'6" హైటు, ఐఐటి చేశాడు ఈ పిల్లాడు, 20 లక్షల జీతంలో ఉన్నాడు, ఆర్యవైశ్య క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్టు, ఈ అబ్బాయి కూడా 6 అడుగుల హైటు, ఈ అబ్బాయికి బీటెక్ చేసి ఎంఎస్ చేసి 200Kలో ఉన్నాడు, ఒక 30 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్, ఈ అబ్బాయి కూడా 18 లక్షల జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఈ అమ్మాయి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్, బెంగళూరు, 20 లక్షల జీతంలో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, ఒక 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, 25 లక్షల జీతంలో ఉంది, ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 6 అడుగుల హైటు, బీటెక్, యూఎస్లో ఉన్నాడు, ఈ పిల్ల 250Kలో ఉన్నాడు, తగినటువంటి ఈ వరుడికి వధువు కావాలి. చూస్తున్నారు కదండి, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మీకు వివాహానికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలున్నా స్క్రీన్ పైన నమ్మిస్తున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు. అమ్మ, ముఖ్యంగా ఇప్పుడున్న మీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో వివరాలు ఎలా తీసుకుంటారు? ఇప్పుడు అమ్మాయిని అబ్బాయి కానీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది? అమ్మాయి అబ్బాయి బ్యాక్గ్రౌండ్ అంటే అమ్మ ఇప్పుడు కూడా ధర్మరాజుకి అందరూ కూడా ధర్మంగానే కనపడ్డారట, దుర్యోధనుడికి అందరూ కూడా ఇంకో విధంగా కనపడ్డారట. ఆ విధంగా మనకి ఎప్పుడైతే మన దాకా వచ్చి మనకి ప్రొఫైల్ ఇచ్చి వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ అబద్ధాలు చెప్పరు కదా తల్లిదండ్రులు, అలా మనకి వస్తూ ఉంటాయి, లేదా ఆన్లైన్లో వస్తూ ఉంటాయి, ఆఫ్లైన్లో వస్తూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే పేరెంట్స్తో కూడా మాట్లాడి అప్పుడు సంబంధాలు పెట్టడం జరుగుతుంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళతో మనకి ఇంటరాక్ట్ లేకపోతే తర్వాత ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండకపోవచ్చు. ఏదో సెకండ్ మ్యాచ్ అబ్బాయే వచ్చి ఫస్ట్ మ్యాచ్ అని చెప్పాడు అనుకోండి, ఆడపిల్ల జీవితం మనం ఆగం చేసిన వాళ్ళం అవుతాం కదా. అందువల్ల చాలా జాగ్రత్తగానే ఉంటామమ్మ. అబ్బాయిలకేంటి అమ్మాయిలకేంటి తగు జాగ్రత్తలు తీసుకునే ముందుకు పెడతాం. అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం.
రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 5-10 హైటు 28 సంవత్సరాలు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, జనరల్ మెడిసిన్ చేస్తున్నాడు, నెలకు 2 లక్షలు వస్తుంది, ఒక 30 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-10 హైటు, బిట్స్ ఫిలాన్లో చదువుకున్నాడు, ఈయన 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ఒక 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, యూఎస్లో ఉన్నాడు, 250Kలో ఉన్నాడు, యూఎస్ సిటిజన్షిప్ కూడా ఈ పిల్లాడికి ఉంది, ఒక 100 కోట్ల ఆస్తి ఉంది. అదేవిధంగా కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, యూఎస్లో 250Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, హైదరాబాద్లోనే 21 lakhs ప్యాకేజీలో ఉంది, ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, ఈ అమ్మాయి కూడా ఓన్ బిజినెస్ ఉంది, MBA చేసింది, ఈ అమ్మాయి కూడా ఒక 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్లోనే అబ్బాయిలు కూడా చూద్దాం మరి. 28 సంవత్సరాలు, 5'10" హైటు, యూఎస్లో 300Kలో ఉన్నాడు ఈ పిల్లాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'11" హైటు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు పిల్లాడు, PR ఉంది, 130K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. అదేవిధంగా కాపు క్యాస్ట్ 5'10" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, హైదరాబాద్లోనే 20 లక్షలు ప్యాకేజీలో ఉన్నాడు, ఈయన వెనకాల కూడా 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అమ్మ, ముందుగా కుజదోషం మాంగళ్య దోషానికి దానికి సంబంధించిన పరిహారం ఏమిటి? ఆ పరిహారం చేసిన తర్వాత వివాహం చేసుకోవచ్చా? ఎంత టైం ఎంత పడుతుంది? అంటే సాధారణంగా అష్టమంలో కుజుడు ఉన్న కుజదోషం మాంగళ్య దోషం అంటూ ఉంటారు, కళత్ర దోషం అని అబ్బాయిలకి అంటూ ఉంటారు. అలాంటప్పుడు మనకి కదలి వివాహం, కుంభ వివాహం లాంటివి చేపిస్తూ ఉంటాం. అంటే అరటి చెట్టుతో అబ్బాయికి పెళ్ళి, అమ్మాయికి అయితే కనుక ఒక అది కుంభాన్ని, అంటే కుంభం అంటే కుండాన్ని తీసుకొని లక్ష్మీనారాయణని దానికి ఆవాహన చేసి బ్రాహ్మణులతోటి వివాహాది ప్రక్రియలన్నీ కూడా జరిపించి, ఆ తదుపరి అవి మరలా తిరిగి విసర్జించి, అంటే వాటిని తీసివేసి పగలగొట్టి లేదా ఇంకా కట్ చేసి పక్కన పడేసి వేసుకున్నటువంటి దుస్తులు వగైరా అలాంటివన్నీ కూడా విసర్జించి వేరే వేసుకొని అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ గుళ్ళల్లో చేపిస్తూ ఉంటాం. సాధారణంగా నదీ తీరాల్లో, కుదరకపోతే మన హైదరాబాద్లో నదులు లేవు, ఆ విధంగా చేస్తూ ఉంటాం. అవి చేయించిన తర్వాత 15 రోజులకు మీరు ముహూర్తం పెట్టుకున్న వారానికి పెళ్లి కుదిరినా ఆశ్చర్యం లేదు. పిల్లా పాపలతో చాలా బాగున్నారమ్మా, నా చేతితో చాలా మందికి చేపించాను, అందరూ కూడా బాగున్నారు. చూస్తున్నారు కదండి, శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అమ్మ, ముందుగా కొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. తప్పనిసరిగా వెలమా క్యాస్ట్ అమ్మ, 28 సంవత్సరాలు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 15 లక్షల జీతంలో ఉంది పాప, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 28 సంవత్సరాలు, యూఎస్లో ఉంది అమ్మాయి, 140Kలో ఉంది, ఒక 25 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి యూఎస్లో ఉన్నటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు, 5'6" హైటు, MCA, బెంగళూరులో పనిచేస్తున్నాడు, 25 లక్షల జీతంలో ఉన్నాడు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, MHS, యూఎస్లో 180Kలో ఉన్నటువంటి ఈ పిల్లాడు హైదరాబాద్లో కూడా ఒక 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. తర్వాత మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, యూఎస్లో ఉన్నాడు, 150 CR ప్రాపర్టీ ఉంది, ఈ అబ్బాయికి కూడా 150K కూడా వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 40 లక్షల జీతంలో ఉన్నాడు, 5'9" హైటు, 26 సంవత్సరాలు, MBA చేసి 20 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు అమ్మాయిలు 26 సంవత్సరాలు, 5'7" హైటు, MHS, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది పిల్ల, ఇక్కడ మన హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ MBBS MD డాక్టరు, సివిల్ సర్జను, ఈ పిల్ల 25 లక్షల ప్యాకేజీలో ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. అమ్మ, నయకం తార అయితే వివాహాలు చేసుకుంటే ప్రమాదాలు జరుగుతాయంటారు, దీనికి సంబంధించి పరిహారం, ఎలాంటి పరిహారం చేయవచ్చు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. నైదన తార అనగానే అందరూ కూడా డైవర్స్ అయిపోతుంది, అమ్మో నైదన తార చేయొద్దు అని అంటూ ఉంటారు. కరెక్టే, అంటే ఒక అమ్మాయి వైపు నుంచి చూస్తాం జాతకం ఎప్పుడు కూడా, అమ్మాయి వైపు నుంచి క్షేమతార అయ్యి అబ్బాయి వైపు నుంచి అసలు చూడకూడదు, వధువు నుంచే చూడాలన్నది శాస్త్రం చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది అబ్బాయిల వైపు కూడా చూసుకుంటారు. నైదంతార అయింది వద్దు అంటుంటారు. అంటే ఇటు క్షేమతార అయింది, అటు ఏమో నైదంతార అయింది, మరి ఏమిటిది అని అనుకున్నప్పుడు నైదంతార అయితే అబ్బాయి నుంచి అమ్మాయికి
ప్రమాదం ఉంటుంది సుమా అన్నది. అంటే ఏంటి, అబ్బాయి యొక్క స్వభావం కొంచెం స్ట్రాంగ్గా ఉండడం, లేకపోతే మనస్తత్వాలు గమ్మున సరిపడకపోవడం, ఇలాంటివి జరుగుతాయి కాబట్టి వద్దు అని చెప్తారు. ఓకేమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి 28 సంవత్సరాలు, 5'4" హైటు, 180 kg ఉంది. అమ్మాయి యూఎస్లోని 40 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి ముదిరాజ్ క్యాస్ట్లో వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 20 లక్షల ప్యాకేజీలో ఉంది. అమ్మాయికి కూడా 26 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. అదేవిధంగా 27 సంవత్సరాలు, ముదిరాజ్ క్యాస్ట్, అబ్బాయి, ఇతను బెంగళూరులో పనిచేస్తున్నాడు, 18 లక్షల జీతంలో ఉన్నాడు, 25 కోట్ల ప్రాపర్టీ ఉంది. ముదిరాజ్ క్యాస్ట్లో వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, అబ్బాయి, 29 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఇతను హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు, 30 లక్షల జీతంలో ఉన్నాడు, ఒక 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. ఓకే అమ్మ, నాడి మైత్రి అంటారు. నాడి మైత్రికి 8 మార్కులు ఇచ్చారు. అసలు నాడి మైత్రి అంటే ఏంటి? అది చాలా అందరికీ కూడా అంటే డౌట్ ఉండేటటువంటి ప్రశ్న. ఈ నాడీ మైత్రి అంటే కనుక, నిజంగా చెప్పాలంటే కనుక, మనకి శరీరంలో ఉన్నటువంటి నాడీ మండలం అనేది ఉంటుంది కదా, అదే విధంగా చూసినట్లయితే కనుక మనకి శరీరంలో ఉన్నటువంటి నాడీ మండలం ఒక వ్యక్తిని చూస్తే ఇష్టపడుతుంది, ఒక వ్యక్తిని చూస్తే చిరాకు పడుతుంది. అలాంటి నాడీ మైత్రి కలిసి ఏకనాడి అయితే వివాహానికి పనికిరాదు. ఆది నాడి, మధ్య నాడి, అంత్యనాడి అని 3 రకాలు ఉంటాయి. కొన్ని మధ్యలో ఏకనాడి వచ్చిన తర్వాత, వివాహాలు అన్నీ సెట్ అయిన తర్వాత, ఇద్దరు ఫ్యామిలీలకు ఓకే అయిన తర్వాత, ఏకనాడి వచ్చిన తర్వాత 2 ఫ్యామిలీలు ఒప్పుకోకుండా జరిగిపోతుంది. అట్లాంటి వాటికి పరిహారం ఏమన్నా ఉంటుందా? అంటే కొన్ని పరిహారాలు అంటే ఏంటంటే, అవి అన్నీ బాగున్నాయి, కొన్ని విషయాల్లో మాత్రమే డౌట్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు మనము కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళచ్చు. అమ్మ, మనతో పాటు కాలర్ ఉన్నారు. సుదర్శన్ హనుమకొండ నుంచి కాల్ చేశారు. సుదర్శన్, చెప్పండి, మీకేమన్నా పరిహారాలు కావాలంటే భాగ్యలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు, వారిని అడగండి. అమ్మా నమస్కారం అండి. నమస్తే అండి. వివాహ సంబంధం ఎవరి కోసం? మా అమ్మాయి కొరకు అండి. అమ్మాయి ఏం చదువుకుందండి? ఎంటెక్ అయిపోయిందండి. 6 months బ్యాక్ జాబ్ వచ్చింది, హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది. ఇప్పుడు 3rd November 2000 పుట్టిందండి. ఓకే, మీరు నా పక్కన కనిపించే నెంబర్లకి అమ్మాయి ఫోటో, వివరాలు అన్నీ కూడా పెట్టేసేయండి. ఏమండి, 2 నెంబర్లు కనిపిస్తున్నాయి కదా, ఆ నెంబర్లో 2 నెంబర్లో ఏ నెంబర్కి పెట్టినా పర్వాలేదు, పంపించండి. బయోడేటా, ఫొటోస్, ఎవ్రీథింగ్. కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి మీతో మాట్లాడతారు. మరిన్ని వివరాలు తీసుకొని మీకు తగినటువంటి సంబంధాలు చూపించడం జరుగుతుంది. సరేనా? థ్యాంక్ యూ సుదర్శన్ గారు. అమ్మ, ముందుగా కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ఇంకా చౌదరి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉంది. వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంఎస్, H1B ఉంది, 180 kg ఉంది, I-140 కూడా క్లిక్ అయింది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ 20 లక్షల ప్యాకేజీలో ఉంది. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, ఈ అమ్మాయి కూడా హైదరాబాద్లోనే పనిచేస్తుంది, బీటెక్ చేసి 20 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్ 30 సంవత్సరాలు, బీటెక్, 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 40 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 30 సంవత్సరాలు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, బీటెక్ చేసి సాఫ్ట్వేర్ పిల్లాడు. తగినటువంటి వధువు కావాలి. అబ్బాయికి కూడా వెల్ సెటిల్డ్. క్షత్రియ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా శెట్టి బలిజా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఈ పిల్లాడు 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. శెట్టి బలిజా క్యాస్ట్లో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్లోనే 32 సంవత్సరాలు, 5'11" హైటు, 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'11" హైటు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే గౌడ్స్ క్యాస్ట్లో అమ్మాయి 25 సంవత్సరాలు, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, 11 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, యూఎస్లో ఉంది, 120 kg ఉంది. తగినటువంటి వధువుకి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్.
అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'3" హైట్ బీటెక్ ఎంహెచ్ఎస్సి యూఎస్లో 120Kలో ఉంది, తగినటువంటి వరుడు యుఎస్ మ్యాచ్ వీళ్ళు చూస్తున్నారు. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైట్ బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మాలా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'9" హైటు ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, 70 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెనకాల కూడా వెల్ సెటిల్డ్. ఎస్సీ మాలా క్యాస్ట్ వాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎస్సీ మాదిగా క్యాస్ట్ 31 సంవత్సరం 5'9" హైటు బీటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, ₹1,00,000 శాలరీ, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'8" హైట్ బీటెక్ యుఎస్లో 125Kలో ఉండి 26 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైట్ బీటెక్ హైదరాబాద్లో 25 లక్షల ప్యాకేజీలో ఉండి 15 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. ఎర్రకొల్లలు వీళ్ళు ఏదైనా చూస్తామన్నారు. అదేవిధంగా మాదిగా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'8" హైటు ఎంటెక్, ఈ అబ్బాయి 11 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ఎస్సీ మాదిగా క్యాస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఈ అమ్మాయి తగినటువంటి వరుడు కావాలి. 5'3" హైటు బీటెక్ చేసింది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా మాలా క్యాస్ట్ ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ఈ అమ్మాయికి 25 సంవత్సరాలు 12 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి డాక్టర్ వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు బ్యాంక్ ఎంప్లాయీ, ఎంబీఏ చేసింది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. 5'6" హైటు. అదేవిధంగా ఎస్సీ మాలా క్యాస్ట్లో అబ్బాయి 28 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్, ఈ అబ్బాయి యూఎస్లో 180Kలో ఉన్నాడు, ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మాదిగా క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'9" హైటు హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 18 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది పిల్లాడికి. మాదిగా క్యాస్ట్లో హిందూస్లో వీళ్ళందరూ కూడా హిందువులేనండి, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో సహజంగా హిందువులే ఉంటారు, ఆ విషయాన్ని గమనించండి. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ఈ పిల్లాడు 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, యాదవ క్యాస్ట్లో వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 31 సంవత్సరం ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ఈ పిల్లాడు 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి డాక్టర్ వధువు కావాలి. వీళ్ళది విశాఖపట్నం. అమ్మ, ప్రస్తుతం ఉన్న ఇప్పుడున్న జనరేషన్లో మేము సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటామని అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ మేము సెటిల్ అవ్వాలి, వెల్ సెటిల్ అయిన తర్వాతనే మ్యారేజ్ చేసుకుంటామని ఒక హోప్తుంటారు. అంతా సెటిల్ అయిన తర్వాత వాళ్ళకు వివాహాలు అనేవి జరగకుండా ఉంటాయి. దీనికి సంబంధించి మ్యాచెస్ మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ కావాలి, మీరు ఎలాంటి మ్యాచెస్ చూపిస్తారు? అంటే కొంతమంది ఏంటంటే ఇంట్లో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా పెళ్ళిళ్ళు లేట్ అవుతూ ఉంటాయి, లేకపోతే పై వాళ్ళకి ఏ దోషాలు ఉంటాయి జాతకాల్లో, వాళ్ళకి అవ్వకపోవడం వల్ల కూడా కింద చిన్నపిల్లలకి వెనకాల వాళ్ళకి పాపం ఆగిపోతుంది. లవ్ మ్యారేజ్ అయినా మేనరికాలు కూడా ఆగిపోతాయి, ఎందుకంటే పెద్దవాళ్ళకి చేయకుండా చిన్నవాళ్ళకి ఎట్లా చేస్తారు, చేయలేరు కదా, చూస్తూ ఆ విధంగా అనమాట. లేదా జాతకంలో పరిహారాలు చేసుకుని ముందుకు పెడితే చాలా మంచిదమ్మా. ఇందాక మనం చెప్పుకున్నట్టు కదలి వివాహాలు, కుంభ వివాహాలు, లేకపోతే చండీ హోమాలు. 5 సార్లు చండీ చేపించాను ఒకరికి, ఆ అబ్బాయికి అట్లాంటాలో డాక్టర్ సీట్ వచ్చింది, ఎండీ సీట్ వచ్చింది, ఎంబీబీఎస్ ఇక్కడ చేసిన పిల్లాడికి. మరి ఏం చెప్పాలి? అందుకే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తత్వే నమస్తత్వే నమో నమః అనే అమ్మవారిని ప్రతి నెల చండీ చేపిస్తూనే ఉంటాను. ఓకే, చూస్తున్నారు కదండి, శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మీకు స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కోండి. అమ్మాయి కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. కులాంతర వివాహాలు కూడా మన దగ్గర ఉంటూ ఉంటాయమ్మా. ఇందాక మీరు అడిగారు, దానికి ఆన్సర్ ఇవ్వలేదు, తదుపరి చెప్తాను. 28 సంవత్సరాలు 5'6" హైటు 14 లక్షల జీతంలో ఉన్నటువంటి పిల్లకి ఎన్ఓసి బీసీ చూస్తారు, తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 27 సంవత్సరాలు 5'3" హైటు ఐఐటి చేసింది అమ్మాయి, మేనేజర్గా పనిచేస్తుంది, 60 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 31 సంవత్సరం 5'6" హైట్ ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ఈ పాపకి గంగపుత్ర క్యాస్ట్లో వరుడు కావాలి, డాక్టర్ వరుడు కావాలి. అదేవిధంగా వడ్డేరా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" హైటు ఎంఎస్సీ చేసి టీచర్గా పనిచేస్తుంది, తగినటువంటి వడ్డేరా క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్ 6 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 31 సంవత్సరం 5'3" హైటు బీటెక్ 22 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి. అదేవిధంగా కులాంతర వివాహం 28 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ ఐఐటి చేసి 28 లక్షల జీతంలో ఉన్నాడు పిల్లాడు, వెల్ సెటిల్డ్. కులాంతర వివాహానికి ఎవరైనా ఓసీ కానీ
బీసీ కానీ కూడా చూస్తారు, ఆ విషయాన్ని గమనించండి. కులాంతర వివాహం 27 సంవత్సరాలు 5 హైటు ఎంఎస్ యూఎస్లో 100 కిలో ఉన్నాడు ఈ పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 32 సంవత్సరాలు 5 హైటు 15 లక్షల జీతంలో ఉన్నాడు, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. గంగపుత్ర క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5 హైటు యూఎస్లో ఉన్నాడు, 100 కేలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5 హైటు బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 11 హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 130 కేలో ఉన్నాడు, విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. అదేవిధంగా అన్ని వర్ణాల్లోని కూడా హిందువులు అయితే చాలు, కులాంతర వివాహాలు ఉండొచ్చు, సెకండ్ మ్యాచ్లు ఉండొచ్చు. మన దగ్గర మ్యాచెస్కి అయితే ఏమీ లోటు ఉండదు. ఆ విషయాన్ని అందరూ కూడా గమనించుకోండి. ఏదైనా సరే నా పక్కన ఉన్నటువంటి నెంబర్స్కి ఫోన్ చేసి మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు. అమ్మ, సెకండ్ మ్యారేజ్ విషయంలో మీ దగ్గరికి ఎన్ని ప్రొఫైల్స్ ఎలా వస్తుంటాయి? సెకండ్ మ్యారేజ్ విషయంలో అంటే ఇప్పుడు ఏదైనా ఫస్ట్ కానీ సెకండ్ కానీ అబ్రాడ్ కానీ లేకపోతే కులాంతర వివాహాలు కానీ యూఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ యూకే కానీ అన్ని మ్యాచెస్ ఉంటాయమ్మా. అన్నీ కూడా అందరూ కూడా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మనకి ఉన్నటువంటి అనుభవం వలన నేను కనపడగానే వాళ్ళకి అర్థమైపోతుంది, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మేడం అనేసి అర్థమవుతుంది. అందువల్ల ఎక్కడెక్కడ వాళ్ళ మనకి ప్రొఫైల్స్ పంపిస్తూ ఉంటారు. మనం ఒక పెళ్లి చేసామనుకోండి ఒక ఇంట్లోని, ఆటోమేటిక్గా నాకు 10 ప్రొఫైల్స్ వస్తాయి. ఈ కులం ఆ కులం అని ఏం లేదు, అన్ని వర్ణాల వాళ్ళకి మనం చూస్తాము. ఏ విధమైనటువంటి కులాపేక్ష లేదు, అన్నీ ఒకటే అన్న దృష్టిలో. అందువలన అందరికీ చేయగలుగుతున్నాం. దానివల్ల కూడా మనకి ఒక పెళ్లి చేస్తే 10 మంది వచ్చే మూలాన్ని సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో పునాదే అది, పెళ్ళిళ్ళు చేసుకుంటూ వెళ్ళడమే. రైట్, థ్యాంక్ యూ అమ్మ. చూసారు కదండి, ఇది వాటి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.